రాబోయే 25 జూలై 2026 శనివారము నాడు తొలి ఏకాదశి రాబోతుంది. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఈ రోజు నుండే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పనులు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవండి. బ్రహ్మ ముహూర్తము అని అంటే ప్రొద్దున్నే 4 గంటల నుండి 6 గంటల లోపే లేచి తల స్నానము చేసుకోవాలి. ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకోండి. ఆ రోజంతా కూడా ఉపవాసము ఉండాలి. ఉపవాసము అని అంటే పాలు మరియు ఫ్రూట్స్ ఇవి స్వీకరించి ఉండవచ్చు, తప్పు అస్సలు ఉండదు. అదే విధంగా ఏం చేస్తారు, ఆ రోజున పేదలకు అన్నదానము లేదా వస్త్రదానము చేయండి. గోసేవ చేయండి. గోవులకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం వేళ విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. అది చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రం అందరికీ కూడా తెలుసు కదా. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఇలా చేస్తే గనక ఏమవుతుంది, కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు మనము చేసుకున్నటువంటి రాబోయే 25 జూలై 2026 శనివారము నాడు తొలి ఏకాదశి రాబోతుంది. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఈ రోజు నుండే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి. ఈ రోజున